ఇంట్లో మటన్ కర్రీ ఉందంటే అన్నం మీకు కూడా కుక్కర్లో ఎక్స్ట్రా డ్యూటీ పడ్డట్టే. ఒక్కరోజు ముందే మటన్ తెస్తున్నామని చెప్తే చాలు ఇంట్లో వాళ్ళందరూ కూడా అలారం పెట్టి లేచేస్తారు. మటన్ కర్రీ కూడా చాలా రకాలుగా చేస్తారు. ఇది సింపుల్ ప్రాసెస్ అండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అంత సింపుల్ రెసిపీ, టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. వేడి వేడి అన్నంలోకి లేదా ఇలా ఆ ముక్కలు అలా తింటుంటే అద్దిరిపోతుంది. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? మటన్ కోసం చిన్న కుక్కర్ తీసుకున్నాను నేను. దానిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక 3 వరకు లవంగాలు, ఒక దాల్చిన చెక్క, 1 యాలకులు వేసుకోవాలి. ఒక చిన్న సైజు ఆనియన్స్ తీసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 2 వరకు కట్ చేసుకొని అవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అవి మగ్గిన తర్వాత మటన్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో వరకే తీసుకున్నాను. ఎందుకంటే నేను మా ఆయన మాత్రమే తింటాం, పిల్లలు తినరనమాట. అవి మటన్ మొత్తం మగ్గాలి. మగ్గిన తర్వాత 1 స్పూన్ వరకు పసుపు, అలాగే 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గాలి. అంటే ఒక 5 మినిట్స్ వరకు పడుతుంది. అది మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకోండి. మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. స్పైసీగా కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి, లేదా మేము మీడియంగానే తింటాము అనుకుంటే 2 స్పూన్లు సరిపోతుంది. ఇందులో కల్ల ఉప్పు వేసాను నేను, అది మిస్ అయిపోయింది క్లిప్పు. తర్వాత అది ఉప్పు కారం కూడా కొంచెం మగ్గాలి అండి. ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. అది మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. ఒక పెద్ద గ్లాస్ వేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలా వస్తేనే మనకు ముక్క కూడా సాఫ్ట్గా ఉడుకుతుంది, బాగుంటుంది. ఇలా కొత్తిమీర వేసేసుకోవాలి లాస్ట్లో. మళ్ళీ గరం మసాలా వేయలేదు, ఘాటు ఎక్కువ అవుతుందని. మనం వేసినదే సరిపోతుంది అనమాట. అబ్బబ్బా! ఈ కర్రీ చూసిన తర్వాత నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. లేట్ ఎందుకు, ఈ సండే కర్రీ తెచ్చుకోండి, ప్రిపేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.